పిలిచిన పలుకవు ఎలాగైన కలవాలి నీటిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. అందరి ఇంత చేస్తుంటే పడుతుంది మాకు కూడా. అంత బాగా అట్లాంటి మహానుభావుడు మనకి విరవడం మనకి బాధకరం. కానీ ఆయన దానికి మనం ఆత్మశాంతి కలిగించాలంటే ఆ పాటలు మనం ఎక్కువ పాడితే ఆయన హ్యాపీగా ఉంటుంది నా భావన. ఈవెన్ ఆయన నాకు తెలిసిన వాడిని, ఆయన వాళ్ళ తమ్ముడు నాకు క్లాస్మేట్. ఎనివే అండి, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు వచ్చారు. వంశీ గారు మాకు స్కూల్ మేట్ కూడా. బర్త్డే రోజు అంటే మా ఫ్యామిలీ ఎంత చేస్తున్నాం, ఫ్యామిలీలో చేస్తున్నాము ప్రైవేట్గా. ఇది మళ్ళీ మనకి డైవర్షన్ అనేది వాళ్ళు సెపరేట్గా పెట్టాను. అదే వెంకటరావు గారు సార్ మా మంచి మిత్రులు. ప్రతి ప్రోగ్రామ్ నేను ఆయన్ని చేయవచ్చు. వంశీ గారు మాకు జ్యోతి బలం మందిర్ ఉంది, అక్కడ మాకు చాలా 17 జూనియరా ఉండొచ్చు. నేను 1979 10th క్లాస్.
సో నేను క్లాస్లో అక్కడ ఆరణ్య అని అక్కడ కలిశారు. అండ్ వెరీ బ్రైట్ పర్సన్. ఇప్పుడున్నా తెలుస్తుంది ఇక్కడ చూడండి, మొత్తం బ్యానర్లో ఎవరు రెడీ ఉన్నారంటే నాకు అర్థమైపోతుంది, నేను చెప్పలేదు. అయితే పాపం చాలా మంది పిలుద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదో ఆ టైంలో మిస్ అవ్వడం అనుకో నేను మీతో చెప్పాను అనమాట. అమెరికా నుంచి అయితే తప్పకుండా పిలవాలి. అలాగే అంజనీ కుమార్ గారు వచ్చి లాస్ట్ టైం వచ్చారు. నేను ఏమో మిస్ అవుతుంది, అంటే నాకు ఇంటెన్షన్ కాదు ఆ టైంకి. అదే మీరు ఎక్కువ వస్తున్నవాడి మీరు వినోద్ గౌడ్ గారు, ఆయన మంచి మిత్రులు. అదే మన ఇప్పుడు దీప పరిచయం కాకుండా ఏదో అంటే కేక్ కటింగ్ ఏం పెట్టుకోలేదు మన అందుకని మామూలుగా బర్త్డే అంటే శుభంగా మనం దీపం వెలిగిస్తాం. మనం దీపం దైవకృష్ణ సార్ ఫ్రంట్లో ఉంది మీకు. గురువు గారు ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. ఈవినింగ్ ఆయన ఇలా వచ్చి హ్యాపీగా అన్ని పాటలు వింటారు. మనకి కూర్చున్న 4 మాటలు చాలా మంచిగా చెప్తారు. వెల్కమ్ సార్, వెల్కమ్. అందరూ కృష్ణారావు గారు ఆయనదే బట్ గ్రూప్ ఫోటో మేడం, పేపర్ గ్రూప్ ఫోటో. ఇది పేపర్కి సార్ చూడండి మేడం. మీరు అంటే మీరు మనీ విడుదల వస్తారు. సో షీఈ్ రియల్లీ సపోర్టెడ్ మీ ఆల్ దీస్ ఇయర్స్. మీకు పాడతాను తప్ప నేను తీసుకుంటాను, పాటలు పాడాను మా ఇంట్లో. అలాగే మా చెల్లెలు ప్రొఫెసర్ డాక్టర్ మాలిని, డాక్టర్ రాజశేఖర్, మా పెద్ద చెల్లెలు బయోమెడికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. మా ఫాదర్ గారు కూడా ఇప్పుడు దినాథరావు గారు చెప్తారు, ఆయన ఇదో డాక్టరేట్ ఇన్ న్యూట్రిషన్. అలర్ట్ చేస్తుంది, అలర్ట్ చేయి, అలర్ట్. ఫోటో ఏజ్ ఈజ్ నాట్ ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్ అని చెప్పి ఇవాళ ఇస్తే దినాథరావు గారు కూడా ఒక ఉమెన్కి డ్యాన్స్ పెట్టారు. ఏజ్ ఈజ్ నాట్ నెంబర్ అని చూపించారు. అదే చూసారప్ప మీరు మాట్లాడారు, అదే దినాథరావు గారు చెప్పాను. ఈ సందర్భంగా నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ దినాథరావు గారు సే ఫ్యూ వర్డ్స్ అని. అందరికి నమస్కారం. సోదరుడు ప్రదీప్ చంద్ర ఈరోజు ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు, ఈరోజు చేసినటువంటి అద్భుతమైనటువంటి నాన్నగారికి 90వ జన్మదిన సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం ఒక ఎత్తు. మా ప్రదీప్ చంద్రని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలండి. మనము మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం. అది భగవంతుడి చూడండి గొప్ప అవకాశం. అందరూ కూడా మా ప్రదీప్ చంద్రని ఆదర్శంగా తీసుకుని మీకు వచ్చిన రీతిలో మీ తల్లిదండ్రులు మీరు గౌరవించుకోండి. అది సభాముఖంగా మిమ్మల్ని ముఖ్యంగా కోరుకునేది. ఇకపోతే మా రామదాసమూర్తి గారు, అంతే కదండి, డాక్టర్ వి రామదాసమూర్తి గారు, వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో మీకు తెలుసు 50 సంవత్సరాలు దాటితే చాలు, నా పని అయిపోయింది చాలు కూర్చుందాం అనేటువంటి తత్వం తప్పించి, ఇందాక మా ప్రదీప్ చంద్ర చెప్పాడు ఏంటంటే వర్డ్ ఏది ఏది ఒక వర్డ్ చెప్పాడు, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. అదేనా, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. వారిని చూసి నేర్చుకోవాలి. 90వ సంవత్సరంలో వారు ఎంత యాక్టివ్గా ఉన్నారండి. వారి అకాడమిక్ ప్రొఫైల్ చూసి నాకు పిచ్చెక్కిపోయింది మన చెప్పాలండి. ఇంతవరకు ఎక్కడ చూడ అంత పెద్ద అకాడమిక్ ప్రొఫైల్, ఎంత వెనకాల కృషి అండి నిజంగా. న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఎన్ని పేపర్లు సబ్మిట్ చేశారో, ఎన్ని పుస్తకాలు రాశారో, ఎన్ని అవార్డులు, పిఎస్ఐ, ఇవన్నీ ఒకటైతే తనకి సంబంధించినటువంటి ప్రొఫెషన్, తనకు సంబంధించినటువంటి వేరేది జర్నలిజంలో కూడా మంచి బ్రహ్మాండ అవార్డు తీసుకున్నారు. కాస్పా సుబ్బారావు గారండి, ఒక కాజా సుబ్బారావు పేరు వాళ్ళకి గుర్తొచ్చింది. కాజా సుబ్బారావు అవార్డు ఒకటి, తర్వాత గోల్డ్ మెడలిస్ట్.
ఈ రకంగా పుస్తకాలు రాయడంలో కానీ పేపర్లు దాదాపు 30-40 సైంటిఫిక్ పేపర్లు సబ్మిట్ చేశాడు. అవన్నీ నాకైతే గుర్తుంటే సరదా యూజ్ చేయనంటే అలాగా ఆయన ప్రొఫైల్ చూసి అసలు ఒక వ్యక్తి అంటే ఇలా ఉండాలి కదా అనేటువంటి గొప్ప భావన ఏర్పడింది. అంత ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు 90 ఏళ్ళలో ఉన్నారు ఆయన. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఒక ప్రవచనకర్త పేరు చెప్పుకోకూడదు నా తప్పది, భగవంతుడు ఇచ్చిన వయసు 72 సంవత్సరాలు అని చెప్పాడు. 72 సంవత్సరాల గంట ఫ్యాన్ ఆగిపోయినట్టు మనం ఆగిపోతుందంట. ఫ్యాన్ తర్వాత తిరిగి అది బోనస్ అంట. ఆయన చెప్పింది నిజం కావచ్చు, కానీ 72 నుంచి 128 సంవత్సరాల నుంచి వరకు ఆ ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉండాలి. ఈ మధ్యన ఉపనిషత్తుల్లోంచి వేదాల నుంచి బయట తీసి ఒక మేడం తీసుకొచ్చారు. భగవంతుడి వయసు 128 సంవత్సరాలు ఏంటంటే, భగవంతుడి వయసు 128 సంవత్సరాలు. ఇందాక ఆయనతో అదే చెప్తున్నాను. ఏమండి, మీరు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బర్త్డే 128వ సంవత్సరం 128వ బర్త్డే కూడా ఇక్కడే చేయాలి. తప్పకుండా ఎందుకంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మా రామదాస్ మూర్తి గారు వారి దగ్గర అంత స్టామినా ఉంది. అన్నిటికీ మించి ఏంటంటే విల్ పవర్. ఆయనకు ఉన్నటువంటి విల్ పవర్ నిజంగా అనన్య సామాన్యం. మా రామదాస్ మూర్తి గారు ఇంకా ముందు ప్రతి సంవత్సరం కూడా ఇలా విజృంభించకూడదు ఉత్సాహంతో మా ప్రదీప్ చంద్ర ఈ దంపతులిద్దరూ చేస్తూ ఉండాలి. అమ్మ తమరి పేరు? అమ్మా ఉమా ప్రదీప్. బాగుంది. మనందరం కూడా వారి యొక్క ప్రతి సంవత్సరం చెప్పుకోండి. బాధలేక మీరు 100 ఏళ్ళు బ్రతకండి. 100 ఏళ్ళు మార్చుదాం, 128 ఏళ్ళు. ఏ బాధ లేక మీరు 100 ఏళ్ళు బ్రతకండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గురుగారు, మీరు ఇంకొక ఇప్పుడు 90 కదా, ఇంకొక 100 పుట్టినరోజు పండుగ చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా జరుపుకోవాలని మా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికంటే అందరూ కూడా చిన్నవాళ్ళమే. ఏమండి, కరెక్ట్ దేవజీ గారు? అందరూ కూడా చిన్నవాళ్ళమే కదా. మూర్తి గారు, మా ప్రదీప్ చంద్ర చేసిన అద్భుత కార్యక్రమానికి మా అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. నాకు 40 సంవత్సరాల అనుభవం పాటలు వినటంలో, కానీ డాన్స్ చేస్తూ పాట పాడే మా మునగాడు మాత్రం ప్రదీప్ చంద్ర. పాటకు చలనచిత్ర పరిశ్రమలో సాధారణ గాయకుల్లో మా ప్రదీప్ చంద్ర. దాంట్లో శుద్ధి ఉంటుంది, లయం ఉంటుంది, సారస్వత శక్తి ఉంటుంది. అలాంటి ప్రదీప్ చంద్ర గౌరవనీయులు మా పితృమూర్తి మా రామదాస్ గారికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. తండ్రి జ్ఞానము, తల్లి ప్రేమ. కాబట్టి తల్లి ప్రేమను మనం ఆస్వాదింపజేసుకోవాలి, తల్లి యొక్క జ్ఞానాన్ని అనువర్తింపజేసుకోవాలి. అప్పుడే ఒక సుక్షితులైన కొడుకులాగా మనం ఆలోచింపబడే అవకాశం ఉంది. ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి మన ఇద్దరే కనపడుతుందో, ఒకరు దినాంతరావు గారు, రెండు ప్రదీప్ చంద్ర. ఎప్పుడు దుఃఖంగా ఉండడండి, సంతోషం. నేను మా దినాంతరావు గారి సత్కార సభ కాదు, కానీ ఎప్పుడు నేను వస్తున్నా మావాడికి తొందర ఎక్కువ. నువ్వు మా వంశీ కూడా కొట్టాడు చెప్పట్లేదు. ఇట్లా ఇవాళ గౌరవనీయులు సుదీర్ఘమైన జీవితాన్ని అనుభవించి సమాజానికి హితాన్ని కాంక్షించి ఎన్నో పుస్తకాలు రాసి అనుశాస్త్రం మీద అసాధారణ ప్రతిభాసత్వం గౌరవ రామదాస్ గారు. మా వంశీ ఈ మధ్య చాలా సెలబ్రిటీ హోదా చేసేవాడు. ఇప్పుడు ఈ మధ్య చాలా పాపులర్. డిమాండెడ్ గెస్ట్ మా వంశీ. పాటల ప్రేమికులు మా వాడు, నిశ్శబ్ద సైనికులాగా పాటలు వినేటువంటి సౌజన్యం ప్రదీప్చంద్ర చాలా కార్యక్రమాలు చేసిన. యజ్ఞతుంజ కార్యక్రమం చేసే ప్రదీప్చంద్ర వాడు మీ నాన్నగారిని కట్టుకోవచ్చు. అంతే కదా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని దానాలు చేసినా తల్లి ఆశీర్వాదం, తండ్రి జ్ఞానం పొందిన వాడి ఒక మూర్ధన్యమైనటువంటి కొడుకు శాస్త్రం చెప్పింది. అలాంటి కొడుకును అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సరే. వారి నాన్నగారి పేరు మీద వారికి 90వ జన్మదినం జరపడం అనేది చాలా ఇంతమంది అసలు మిక్సీ ఒక కార్యక్రమం పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఈ రోజుల్లో
మన దినాథరావు గారు చెప్పినట్టు తల్లిదండ్రులను ఎంతవరకు గౌరవిస్తున్నారో ఆలోచించారు. వారు నిజంగా ఒక వేరే కార్యక్రమంలో కూడా ఒక కార్యక్రమంలో నిలుస్తారు. సో అది కొంచెం మర్చిపోయాను. సారు రామదాసమూర్తి గారు, సార్ పేరులో కూడా రాముడు ఉన్నారు. రామదాసమూర్తి గారికి 90వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇట్లాంటి ఒక కళాత్మకమైన ప్లేస్లో ఈ త్యాగరాయ గణస ఒక దేవాలయం లాంటి ప్లేస్లో ఈరోజు ఒక గర్భగుడిలా ఉంది ఈ వేదిక. సో అట్లాంటి గర్భగుడిలో ఒక దేవతామూర్తిలా కనిపిస్తున్నారు మన రామదాస్ గారు. వారు ఇందాక ప్రసంగించాక పెద్దలు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నత పదవులను అధిష్ఠించి వారి సేవను జాతికి ఇచ్చారని నాకు అర్థమైపోయింది. సో వారు ముందు కూడా ఇట్లాంటి సంగీతానికి వారు ప్రేమికులు, సంగీత ప్రేమికులు అని చెప్పారు. నిజంగా సంగీతాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ చెడిపోరు. వారి ఏ హోదాలో ఉన్నా, ఏ పోస్టులో ఉన్నా కూడా సంగీతం, సాహిత్యం అనేది ఉంటే ఒక సువాసన వెళ్తుంది వాళ్ళ ద్వారా. వారు వాళ్ళ రంగాల్లో కూడా చాలా నిక్కష్టిగా, ఖచ్చితంగా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే సో అది సార్లు ముందుగా కనిపిస్తుంది. ఇంకా చెప్పినట్టు ఇంకొక 50 సంవత్సరాలన్నా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇట్లాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలవాలి మా ప్రదీప్ చంద్ర గారు. సో ఈ కార్యక్రమం ఇలాగే నిర్వహించాలి. చేసిన పెద్దలకి మరియు ప్రేక్షక దేవుళ్ళకి గాయని గాయకులు అంటే అందరు సీనియర్ గాయకులే ఉన్నారు. మన రమణ గారు కానీ, శశిరేఖ గారు కానీ, జ్యోత్స్న గారు చాలా బాగా పాడారండి. సూపర్, చాలా. మేడం మీరు కూడా అందరూ పేరు పేరున అందరూ సీనియర్ గాయకులే. ప్రదీప్ చంద్ర గారు మా స్కూలే, కానీ నేనేదో అదేంటంటే ఆయన డైరెక్ట్గా 79లోనే 10th అయిపోయిందన్నారు. నేను చెప్పలేడు ఎంత గ్యాప్ ఉందో అని. చాలా ఎందుకంటే స్కూల్ చూసిన తర్వాత, స్కూల్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అయ్యా ఇక్కడ కలిసారా అని. అంటే ఆయన నేను ఫస్ట్ చూసింది చారాజ్ కాన్సెప్ట్లో. నేను ఇట్లా అడుగు పెట్టుంటేనే ఆయన పాడాడు మేహుడాన్ అని. అప్పుడు అక్క అందాజే డిఫరెంట్ అక్క, కంప్లీట్. అది సూపర్ ఉంటుంది. ఎందుకంటే పాడేటప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన చేతులు కూడా తిప్పుకుంటూ చాలా బాగా పాడు నిజంగా. అంటే ఈరోజు మీ నాన్నగారు నిజంగా 90 years అంటే ఇలా కూర్చుంటే లేవలేరు అన్న అసలు ఇక. కానీ ఈయన ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే నిజంగా అంటే మీ పాటల వల్ల కూడా ఉంటుంది కంపల్సరీ అండి. కరెక్టే కదన్నా, తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ 100th year మమ్మల్ని పిలవాలి, మేము వస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వారిలో సపోర్ట్ వస్తుంటాం నడుస్తున్నారు అనమాట. వెరీ డిసిప్లిన్. ఫుడ్ కూడా ఎంత పెట్టినా ఎంత బాగున్నా సరే ఓన్లీ 1 సర్వింగ్. మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్పిన 2వ సర్వింగ్ లేదు చాలు. బాగలేదా పడినా బాగుంది రకం చాలు. ఈ 2 విషయాలు వెహికల్ లేదానికి వెంటనే వాకింగ్ వెళ్ళిపోతాను. చక్రమణ వెళ్ళాలంటే నేను టీవీఎస్ తీసి నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. ఆయన వాకింగ్ ఆయన ఇవాళ పెట్టింది అంటే టుడే ఆటోమేటిక్గా ఆయన చేసినదాన్ని ఏంటంటే మాకు ఆటోమేటిక్గా మేము చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ అనదర్ ప్రూఫ్ దట్ ఇఫ్ వీ టెల్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ విల్ పికప్ ఆటోమేటిక్గా మనం చెప్పకుండా మళ్ళీ పిల్లలకు కానీ ఎవరికి కానీ స్టూడెంట్స్ కానీ. అలాగే ఇంకోటి నేను వాళ్ళకి రిటర్న్ చేసిన ఏం లేదు. వాళ్ళు నాకు చేశారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మేము అవే ఫ్రమ్ హైదరాబాద్. చదువుకున్నాను, ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత మొత్తం అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాను. సో ఇక్కడ కిమ్స్లో మా అందరూ లాస్ట్ పోయి కదా దాని తర్వాత మాట్లాడాలి. కిమ్స్లో ఐసీలో పాట పాడాను అదొకటి. అది మా ఫాదర్ కూడా చాలా నుంచి క్లాసికల్ పాటలు నేను ఈ పాటలు అనిపిస్తుంటే చూడప్ప ఎంత బాగా పాడంటే అదే నేను క్లాసికల్ తప్ప ఎంజాయ్ చేయలేను రాను. అందుకని నేను ఇప్పటి నుంచి నా మనసులో ఉన్నాను. అమెరికా వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళడం కూడా నేను వెళ్ళొచ్చాను. ఐ డోంట్ వాంట్ టు బీ అవే ఫ్రమ్ లాంగ్ టైం. వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఈ అకేషన్ కరెక్ట్గా వచ్చింది. 90 అని అది కరెక్ట్గా కుదిరింది. ఈ అకేషన్లో భక్తి పాటలు పెట్టి ఐ వాంటెడ్ టు సింగ్. అండ్ ఇంతకంటే నేను అంటే మనం ఇది ఒక గుర్తుగా ఉంటుంది. అందుకనే చెప్పాను టుడే ఈజ్ మోస్ట్లీ ఈ సభా కార్యక్రమం మనం మాటలు చెప్పుకోవడానికి ఈ అకేషన్. మాటలు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ పడుకోవచ్చు. అండ్ ఈ హాజ్ బీన్ ఏ రియల్లీ ఆయన లైఫ్ అంటే ఆయన గురుగారు చెప్పినట్టు ఎంతో మంది నేను చెప్తే గ్రంథం చాలా టైం సరిపోదు. ఎంత కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. ఆయన ఫ్యామిలీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఎంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎన్ని డిగ్రీలు చేశారు. మేము ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన జర్నలిజం జాయిన్ అయ్యారు ఉస్మానియా యూనివర్సిటీలో. జాయిన్ గోల్డెన్ మెడల్ వచ్చారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఈ జాయిన్ అండ్ దెన్ ఈ గాట్ బీజే, బిఎస్సి జియాలజీ, బీజే, ఎల్ఎల్బి, ఎంఏ ఇంగ్లీష్, దెన్ పిహెచ్డి న్యూట్రిషన్, అగైన్ డబుల్ పిహెచ్డి న్యూట్రిషన్. అన్ని అకాడమిక్గా అంటే
అంత ఈ ప్యాషన్ అనమాట. మనకి లేదు, మన ఇంజనీరింగ్ ప్రధానంగా మన పాట వెళ్ళాము, కానీ ఆయనకి ప్యాషన్. నాకంటే మా మదరు పాటలు చెప్పేవాళ్ళు, మా ఫాదరు అంత ఇద్దరి దగ్గర చదువుకున్నానండి. ఎనీవే ఆయన ఇప్పుడు మంచి విషయం ఉంటుంది. ఇప్పుడు రమణ కేంద్రం అని చెప్పి ఇక్కడ బతుకమ్మ కొండలో ఉంది. దానికి ఆయన మ్యాగజైన్ ఎడిటర్ అన్న, బీజే ఎడిట్ చేస్తుంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన రమణ మనిషి అలానే ఉంటాడు. నెక్స్ట్ మ్యాగజైన్, మే మ్యాగజైన్ ఎప్పుడు వస్తుంది, ఆగస్ట్ మ్యాగజైన్ ఎక్కువ మాట్లాడడం పొద్దున్న హ్యాపీగా వేసుకుంటారు. అది వన్ ఆఫ్ ద రీజన్ ఉయ్యి అక్కడ. సో థ్యాంక్ యూ అండి. నేను మరి చెప్తూనే పొద్దున్నే. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బీ డూ దిస్. వాళ్ళు చెప్పిన మా మదర్ నేర్చిన పాటలు పాడటం, ఇంజనీరింగ్ చేసుకొని మేము ఉద్యోగం చేస్తున్నాడు. ఇది వదిలిపెట్టాలి. నేను దేవుడు లేవల్లో ఒక 6 పాటలు నేను రమణ మహర్షి మీద రాశాను. ఒక పాట ఇస్తాను, అవి వచ్చాయి. రాశానన్నా కూడా నా భయం ఉంటుంది, వచ్చాయి. అవి నాదాలయ స్టూడియోలో నేను పాడి ఆల్రెడీ దాని ట్యూన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడే ట్యాక్స్ వచ్చాయండి. మళ్ళీ వీటిని ఫైనల్ రికార్డింగ్ చేస్తాను. ఒక పాట మీకు వినిపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట్ ద లీస్ట్ ఐ జస్ట్ వాంట్ టు ఫోటో ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఉండలేదు. సార్ లుక్ హియర్ సార్. అది సార్ ఎస్ సార్ చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోటో ఎస్. శ్రీ రామదాస్ మూర్తి గారికి మా గాయని గాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే మీరు చిరకాలం కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మా అందరి తరఫున వేడుకుంటున్నాము. మీకు ఒక చిన్న మాట. చిట్టి పాపాయి పుట్టినరోజు జేజేలు, చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. మీరు ఎప్పుడు కూడా మాకు చిట్టి పాపాయి కనిపిస్తుంది సార్. ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసండి, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి సో మచ్. రామదాస్ మూర్తి గారు రవిచంద్ర గారు వాళ్ళ నాన్నగారు సలహా చేశారండి. గట్టిగా చప్పట్లు అందరూ కూడా. సార్ చూడండి సార్. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. అమూల్యమైన సమయం ఇచ్చి వచ్చినందుకు అంటే ఆయన యూత్ కదండి, అందుకోసం అని కొంచెం స్పెషల్గా చెప్పాలని వారికి కూడా ధన్యవాదాలు. మామూలు సౌకాలు అందరూ కూడా సంగీతంలో ఆరిపోయిన వాళ్ళు, దేవుడు ఇస్తే మునిగి చేస్తున్న వాళ్ళు, మీరందరూ నా ఓటు వాడికి సత్కారానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. పోతే 90 ఏళ్ళతో సత్కారాలు చేయడం అనేది ఎందుకంటే ఇంతకుముందు మన వాళ్ళందరూ 125 100 ఏళ్ళు కనీసం 125 ఏళ్ళు ఉండేవారు. దానికి 90 అనేది మామూలుగా నంబర్. కానీ ఏమవుతుందంటే ఈ న్యూషన్ సచివాలయ సభలో చేసిన
మునుపటి మాదిరి మనం ఇప్పుడు ఉండడం లేదు. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటేమిటి, కోవిడ్ లాంటిది మహమ్మారిలు కోవిడ్ లాంటి మహమ్మారిలు అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి. దాంతో మన ప్రయత్నాలన్నీ కూడా బూర్లు పాలైపోతున్నాయి. అట్లాగే ఈ వైరస్లు అన్నీ పుట్టుకొస్తున్నాయి. రోజు రోజు కొత్త కొత్త వైరస్లు, అవి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు? మనం బయటికి వెళ్తే ట్రాఫిక్ చాలు మన ఆయుష్ తగ్గించేందుకు. కనుక ఇవన్నీ కూడా దాడుకొని ఏదో ఇంతదాకా వచ్చినందుకు మా వాడు ఏదో చేస్తున్నాడు, సత్కారం అన్నాడు. మీ అందరి దగ్గర సంవత్సరంలో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైనా కూడా ఇప్పుడు జీవితంలో కొన్ని 40-50 ఏళ్ళు దాటిన తర్వాత మనం కొంతవరకు ఇంకొంచెం మన చూపు వేరే వైపు ఉండాలి. అదృష్టవశాత్తు నేను రిటైర్మెంట్కు ముందే 4-5 సంవత్సరాలు ఉంటే నేను రమణ మహర్షి ఫోల్డ్లోకి వచ్చాను. అది నాకు గొప్ప విషయం ఏంటి, దాంతో నాకు ఇప్పుడు నేను వెరీ పీస్ఫుల్గా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నాను. ఇప్పటికీ కూడా రమణ మహర్షి ఆశ్రమంలో తాలూకు కేంద్రం ఇక్కడ ఉంది. దానిలో ఇప్పటికి కూడా నేటర్గా పనిచేస్తున్నాను. అది నాకు చాలా, లేకుంటే రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో తోసకుండా ఉండే పరిస్థితి నాకు ఎప్పుడు కాలేదు. అందుకని ఈనాటికి కూడా నేను ఆ సంస్థలో భాషా పత్రికకు నేను ఎడిటర్గా ఉంటూ కొంచెం విశ్వాస పొద్దున సాయంత్రం దాకా అదే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అదే నాకు భగవంతుడు ఇచ్చేటువంటి వరం. ఏమైనా మీరందరూ కూడా పెద్ద దయతో ఈ సత్కారం చేసినందుకు, మీ ప్రేక్షకులు చాలామంది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ చెప్పారు, మంచి మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు సీనియర్ గాయనమని శ్రీమతి అనురాధ గారు, మీ ఆశీర్వాదం కావాలి సార్. అలాగే వినోద్ తోటలు కూడా బయలుదేరుతాం. ఎస్ సార్. తర్వాత శ్రీహెచ్ నారాయణరావు గారు, తర్వాత వెంకటి వెంకటేశ్వరి గారు, వెంకటరమణ గారు, తర్వాత శ్రీమతి శశిరేఖ గారు, శ్రీమతి నిషిజా రమణి గారు, కింద వచ్చిన అనుకుంటున్నాను. प्रार्थयामहि भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु. అది ఎంతో మిన్నా ఓ నానా, ఓ నానా. నీవు నడిచావు పూల తోటలో నడిపావు, ఏ పూట తిన్నా కన్నా అది ఎంతో మిన్నా ఓ నానా, ఓ నానా. పోతే 90
ఇంతకుముందు మన వాళ్ళందరూ 125 100 కనీసం 125 ఉండేవారు. అది 98 మామూలుగా నంబర్. కానీ ఏమవుతుందంటే ఈ న్యూట్రిషన్ చిట్టి పాపాయి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి కనిపిస్తుంది సార్. ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసాను, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అమూల్యమైన సమయం ఇచ్చి వచ్చినందుకు అంటే ఆయన యూత్ కదండి, అందుకోసం అని కొంచెం స్పెషల్గా చెప్పాలని వారికి కూడా ధన్యవాదాలు. ఈనాటి Yes, sir. Yes, sir. Start, sir. Yes. Brother, come. ఈరోజు మా అబ్బాయి స్పెషల్గా ఈ సభ అంటూ ఏర్పాటు చేశాడు. ఆ చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఏం లేవు. ఏదో ఇంట్లో ఉంటే అలాంటి పోయడం మ్యాక్సిమం ప్రసాదం పరమాన్నం చేయడం ఇది అయిపోయింది. కానీ నా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్లో మన చేతుల్లో ఏమి ఉండదు. వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలా. వాడు నా మీద ఏదో అభిమానంతో ఏర్పాటు చేశారు. ఈరోజు 90 ఏళ్ళు మీరు వింటారు. 90 ఏళ్ళు వయసు చేరడం అనేది ఈరోజు చాలా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, ప్రజారోగ్య పరిస్థితులు, అప్పుడప్పుడు హమేషా ఎదురు వస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల చాలా కష్టమైపోతుంది. ఏదో దేవుడి దయ వల్ల ఈ 90 ఏళ్ళకు ఎట్టుకు వచ్చాడు. అదేం పెద్ద ఇది కాదు. కానీ వాడు ఏదో సంతోషంగా ఏర్పాటు చేస్తారు. సార్, మీ అబ్బాయి గారు ప్రదీప్ గారు చాలా కష్టపడి ప్రపంచం అంతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆర్గనైజర్స్ మధ్య కానివ్వండి, లెజెండరీస్ చేతుల మీద ఆయన వర్క్ని ఆయన చేసే సంగీతం పరిగణించి శభాష్ అర్పించారు చాలా మందితో. మీరు యాజ్ ఎ ఫాదర్గా ఆయన విజయాన్ని చూసి ఎలా అనిపిస్తుంది మీకు? గర్వపడుతున్నాను. ఎస్ సార్. తండ్రి కదా. ఎస్ సార్. కానీ పొగడకూడదు అంటారు కదా, పొగడను. ఎస్ సార్. కానీ నిజంగా సంతోషంగా ఉంది. అన్ని రకాలలో వాడు ఉద్యోగరీత్యా చాలా మంచి పోస్టులు చేశాడు. చోట మంచి పేరు సంపాదించాడు. రిటైర్ అయిన తర్వాత ఊరిని కూర్చోకుండా మొదటి నుంచి తనకు సంగీత జ్ఞానం మీద ఎక్కువ అభిమానం ఉన్నందువల్ల అది ఆ రంగంలోనే ఇప్పటిదాకా బాగా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు 92 ఇయర్స్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా 92 ఇయర్స్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా, ఇంత గుడ్ లుకింగ్గా ఉన్నారు సార్. ఇంత అద్భుతమైన మీ హెల్త్కి రహస్యం ఏంటి అంటే మనం అంటారు. నేను పోషణ ఎన్ఐఎల్లో అంటే పోషణ విశాఖలో ఉన్నాను. అదే ఇందాక నేను కనుక శరీర పోషణ గురించి మనం జాగ్రత్త తీసుకోవచ్చు, అన్ని చేయవచ్చు, నడుస్తుంది. కానీ మన ఏది దానికి గ్యారంటీ లేదు. దానికి మన వంతు కృషి చేసినా కూడా ప్రకృతి మనకు ఒక్కోసారి సహకరిస్తే తప్ప మనం అనుకున్న విధంగా ఆనందంగా యాక్టివ్గా ఉండలేము. ఏదో దేవుడు కనిపించాడు, అందుకని సార్. ప్రదీప్ గారు ఈరోజు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాంలో మీ మీద అభిమానంతో, ప్రదీప్ గారి మీద అభిమానంతో ఎంతోమంది లెజెండ్స్ హాజరయ్యారు, ఇంక్లూడింగ్ దేవాకర్ శర్మ గారు. వాళ్ళందరూ మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ గురించి మీరేం చెప్తారు? చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఇట్లాంటి ఇప్పుడు చిన్నప్పుడు నేను చెప్పాను చాలా మండివాడిని నేను. అసలు టాలెంట్ పోసుకోవడానికి కూడా నేను నేల మీద దొల్లేవాడిని అనమాట. అట్లాంటివన్నీ పట్టుకుని టాలెంట్ కోసం మ్యాక్సిమం ఇంట్లో పరమాన్నం చేసి ఒక చొక్కా వేసేవాళ్ళు. పోను ఏమైపోతుందంటే ఇప్పుడు జనరేషన్స్ మారాయి. వాళ్ళు చెప్పినట్టు వినాలి కనుక. కానీ వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు దీంతో సంతోషంతో వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.